హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు నవీన్ ఉన్నాడు. ఆల్రెడీ వ్యాన్ హెల్సింగ్ అనే లైవ్ డబ్బింగ్ షోని చూసిన నవీన్ ఈరోజు పీవీఆర్ డబ్బింగ్ అకాడమీలో ఎందుకు జాయిన్ అయ్యాడు, అలాగే రేపు నడవబోతున్న గీతా గోవిందం అలాగే మాయాబజార్ సినిమాలకు లైవ్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. కనుక నవీన్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? సార్, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఇంకా నూతన వాయిస్ ఎంటర్ అవుదామని, కొత్త వాయిస్ని ఇద్దామని డబ్బింగ్ స్టూడియోలో ఇక్కడ పీవీఆర్ అకాడమీలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. అండ్ మన ఆల్రెడీ ఇంతకుముందు లైవ్ డబ్బింగ్ షోలో వ్యాన్ హెల్సింగ్ డబ్బింగ్ షో ద్వారా పీవీఆర్ అకాడమీని తెలుసుకోవడం జరిగింది. కొంతమంది మనకు ఆన్లైన్లో యూట్యూబ్ ద్వారా కూడా అక్కడ కూడా చూడడం జరిగింది సార్ ఎలా చెప్తున్నారు ఏంటనేది. సో ఈ అకాడమీలో ఉన్న క్లాసెస్లో, ఈ వర్క్షాప్స్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్, ఈ లైవ్ డబ్బింగ్ ద్వారా నేను ఇంకా మంచి నూతన అవకాశాలు పొందుతానని, అండ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా అందరూ నన్ను స్వీకరిస్తారని ఆశిస్తున్నాను సార్. ప్రతి అవకాశంలో కూడా అవకాశం కంటే ముందు ఒక అవగాహన కావాలి. అవగాహన తర్వాత భవిష్యత్ ప్రణాళిక కావాలి. ప్రణాళిక తర్వాత టాలెంట్ అనేది ప్రూవ్ అవ్వాలి. ఈ తర్వాతనే అవకాశాలు అనేది ఇంతమంది ఇదే అకాడమీలో డెవలప్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి అవకాశాలు ఎవరు కల్పించరు. అవకాశాలను కల్పించుకోవాలంటే ముందు మన టాలెంట్ను మెరుగుపరుచుకోవాలి. టాలెంట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మీరు అనుకున్న టాస్క్ను ఛేదించగలరు. అంతేగాని ఇక్కడ అవకాశాలు ఎవరికి కల్పించరు. ఈవెన్ తో నాకు కూడా, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో జీరో నాలెడ్జ్ నుంచి నేర్చుకుని వచ్చాను. కాబట్టి ఫస్ట్ అవకాశాల కంటే ముందు నేనేం చేయాలి అనే అంశాన్ని మనం కనుక క్రోడీకరించుకుంటే ఆ తర్వాత సక్సెస్ అనేది మన చేతుల్లో ఉంటుందన్నది నా ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఇలా నవీన్ కాబోయే రోజుల్లో ఒక మంచి వాయిస్ ఆర్టిస్ట్ తను సిన్సియర్గా ఉండి మరికొద్ది సమయం కనుక వారు మనకు ఇవ్వగలిగితే డెఫినెట్లీ యాజ్ ఎ గుడ్ వాయిస్ ఆర్టిస్ట్గా వెళ్ళగలిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.